Hello everyone, welcome to Sagacity Learning. Today let me discuss metonymy in figures of speech. So let me see the definition first. A thing or concept is referred to by the name of something closely associated with it. Metonymy means change of name. Means a thing, object or an idea is completely replaced. We can say that replaced with a something which is very close to this, means which is very related to that particular concept or that particular thing. So here we have metonymy means change of name. Metonymy అంటే ఏంటంటే ఒక వస్తువు కానీ ఒక కాన్సెప్ట్ ఒక విషయం కానీ దాన్ని ఏదైతే దానికి దగ్గరగా ఉందో అది దీన్ని రీప్లేస్ చేయడం అనమాట. దీన్ని సబ్స్టిట్యూట్ చేయడం, దీని బదులుగా రావడం, ఆ కాన్సెప్ట్ని కానీ ఆ ఐడియాని కానీ ఆబ్జెక్ట్ని కానీ వస్తువుని కానీ ఇది రిప్రజెంట్ చేస్తుంది. అదే మెటానమీ అంటే. మెటానమీ అంటే చేంజ్ ఆఫ్ నేమ్ అని అర్థం, కానీ కాన్సెప్ట్ కానీ ఆ విషయం ఏదైతే ఉందో అది కానీ అంతా యాక్చువల్గా అవే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం, అర్థమవుతుంది. Let me see examples to understand. So green color. In our tradition, green color is counted as auspicious thing, right? Green color అనగానే మన ట్రెడిషన్లో గ్రీన్ కలర్ని శుభప్రదమైనదిగా ఎంచుతూ ఉంటారు. సో ఫర్ ఎవ్రీ ఫెస్టివల్స్ గ్రీన్ ఈజ్ నెసరీ థింగ్, గ్రీన్ లీవ్స్ అండ్ ఆల్ దాట్. ప్రతి పండగలకి కూడా గ్రీన్ ఆకుపచ్చని ఆకులు తోరణాలు ఇవన్నీ కామన్గా అనమాట. అనదర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వీ హ్యావ్ ఆల్ స్వీట్స్ హియర్ లైక్ పాయసం, గులాబ్ జామ్, కాజు కడ్లీ అండ్ ఆల్ దట్. ఐ నో యువర్ మౌత్ ఇస్ వాటరింగ్. మీ నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి ఇక్కడ ఉన్న స్వీట్స్ అన్ని నేను చూస్తుంటే. సో స్వీట్ ఆల్వేస్ రిప్రజెంట్ ద సెలబ్రేషన్స్, రైట్? ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు పాయసం, ఇట్ ఆల్వేస్ ప్రిపేర్ ఆన్ బర్త్ డేస్. స్వీట్స్ అనేది మనకి సెలబ్రేషన్స్, కొంత పండుగ వాతావరణం కొంచెం మంచిగా ఉన్నటువంటి టైంలో మనం ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఈ పాయసం అనేది బర్త్ డేస్కి ఎక్కువగా దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వీట్ అనేది సెలబ్రేషన్స్కి యూజ్ చేస్తాం. స్వీట్ మీన్స్ here sweet represents celebrations, especially when it comes to payasam, it represents birthdays like that, an occasion. So few more examples. Language, mother tongue. Throne equal to kingdom. Victory means gold medal. Group of students equal to class. We always says class, listen to this. Where is the entire class? ఎక్కడికి వెళ్ళిపోయారు క్లాస్ మొత్తం, ఎక్కడికి వెళ్ళిపోయారు అని క్లాస్ మొత్తం మనం అడుగుతూ ఉంటాం కదా. అంటే క్లాస్ అంటే గోడలు కాదు కదా, స్టూడెంట్స్. సో విక్టరీ వచ్చి ఒక సక్సెస్ వచ్చింది అంటే గోల్డ్ మెడల్ వచ్చినట్టు, లైక్ ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు. అండ్ థ్రోన్, ప్రతి సింహాసనం కూడా ఒక రాజ్య అధికారాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది కదా. సో లాంగ్వేజ్, మదర్ టంగ్ అంటాం, మాతృభాష దాన్ని లాంగ్వేజ్గా డినోట్ చేస్తారు, మదర్ టంగ్ని. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్, సబ్స్క్రైబ్. Sagacity Learning. Thanks for watching.